వెల్కమ్ టు టీ10 నేను రేవతి. 10 ఏళ్లు దాటిన పాత పార్లమెంట్ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎన్డీఏ సర్కార్ వందల కోట్లు ఖర్చు పెట్టి హడావుడిగా కట్టిన నూతన పార్లమెంట్ భవనం లాబీలో వర్షపు నీరు కారుతోంది. సిబ్బంది బకెట్ పెట్టి ఆ నీటిని పారేస్తున్నారు. ఇప్పుడు వర్షపు నీరే కారుతోంది. మున్ముందు సమావేశ మందిరాలు కాస్త స్విమ్మింగ్ పూల్స్ గా మారటం ఖాయమన్న చర్చ నడుస్తుంది. పార్లమెంట్ లాబీలో నీరు లీకేజీ అవ్వడం పాలక ఎన్డీఏను ఇబ్బంది పెడుతోంది. రాజధానిలో భారీ వర్షాలు పడుతుండటంతో పార్లమెంట్ లాబీలో నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల ఎంపీలు సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్రామ్ ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని, ఇప్పుడేమో వర్షపు నీరు పడుతోందని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సమావేశాలను పాత భవనంలోనే నిర్వహించాలని కోరారు. బయటేమో పేపర్ లీకేజీ, లోపలేమో వాటర్ లీకేజీ. రాష్ట్రపతి ఉపయోగించిన పార్లమెంట్ లాబీలో వర్షపు నీరు లీక్ కావడం చూస్తుంటే కొత్త భవనంలో వాతావరణ సంబంధమైన సమస్యలు ఉన్నాయని అర్థమవుతోంది. నూతన భవనం ప్రారంభించి కేవలం సంవత్సరం మాత్రమే అయిందని మాణిక్రామ్ ఠాగూర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ మరో అడుగు ముందుకు వేసి మిగిలిపోయిన వర్షాకాల సమావేశాలను పాత భవనంలో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికంటే పాత పార్లమెంటే బాగుంది. అక్కడికి మాజీ ఎంపీలు కూడా వచ్చి కలిసేవారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కట్టిన నూతన భవనంలో నీరు కారడం ఆగేంత వరకు మనం పాత పార్లమెంట్ కు ఎందుకు వెళ్లకూడదు అని ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రతి కొత్త పైకప్పు నుండి ఇలా నీరు కారడం వారి అద్భుతమైన ఆలోచనల రూపకల్పనలో భాగమేనని ప్రజలు ఆశిస్తున్నారని చమత్కరించారు. రాజధానిలో గత 24 గంటల్లో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 14 సంవత్సరాల్లో జూలై నెలలో ఒక రోజు ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నివాస ప్రాంతంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. 20,000 కోట్ల రూపాయల సెంట్రల్ విస్టా పునరభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. దీనిని గత సంవత్సరం మే 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీని నిర్మాణానికి 862 కోట్లు ఖర్చయ్యాయి. నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.